నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా యశాల. నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 44. గదిలో నుండి బయటికి వెళ్ళిన డాక్టర్ సుధా రమ్యతో చెప్పినట్టుంది ఉర్వికి స్పృహ వచ్చిందని. దాంతో ఆమె ఉర్వి దగ్గరికి వస్తుంటే, అమ్మగారు నాకు చూడాలని ఉంది, నేను మీతో వస్తాను అంది సంపంగి. అక్కడే ఉన్న మేఘ్ మాత్రం మొదట నేను వెళ్ళి చూస్తాను అనలేదు. బండలా మొండిగా అక్కడే నిలబడి ఉన్నాడు. సంపంగి, ఇద్దరిని ఒకేసారి రానివ్వరు, నేను వెళ్ళి చూసి వచ్చాక నువ్వు వెళ్ళి చూడు అని చెప్పి రమ్య ఉర్వి దగ్గరికి వచ్చింది. మంచం మీద జీవోత్సవంలా పడి ఉన్న ఆమెను చూడగానే కడుపు తరుక్కుపోయింది రమ్యకి. శౌర్య ఎంగేజ్మెంట్ రోజు ఎంత ముద్దుగా బొద్దుగా అందంగా ఉంది, ఇంతలోనే ఎలా మారిపోయింది బాధతో అనుకున్న ఆమె ఉర్వి చెంత చేరి ఇప్పుడు ఎలా ఉంది అడుగుతూ ప్రేమగా ఆమె తల నిమిరింది. బాగున్నట్టు తల ఆడించి జీవం లేని నవ్వు నవ్వింది ఉర్వి. ఏమిటి పిచ్చి పని, ఏదైనా సమస్య ఉంటే తల్లిలాంటి దాన్ని నేనున్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా ఆప్యాయతతో అంది. ఆమె చూపించిన ఆ చిన్నపాటి ఆప్యాయతకి ఉర్వి మనసు ద్రవించింది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చాయి. చాచా ఏడవకు, మేమంతా లేము, ఇక మీదట మేఘ్ నిన్ను ఏమీ అనడు, బాగా చూసుకుంటాడు, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడకు, సరేనా అని ఆమె బుగ్గ తట్టి ఆమెలో ధైర్యాన్ని నింపడానికి మరో 2 మాటలు మాట్లాడి వచ్చేసింది రమ్య. ఆ తర్వాత సంపంగి వచ్చి, అమ్మాయి గారు ఎంత పని చేశారు, మీరు మాకు దక్కరు అనుకున్నాం, దేవుడు కరుణించాడు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడగలుగుతున్నాం అని ఉర్వి బ్రతికిన ఆనందంలో బోరున ఏడ్చింది. నన్నెందుకు బ్రతికించావు సంపంగి, అలాగే చనిపోనివ్వాల్సింది శూన్యంలోకి చూసి విరక్తితో అంది. ఇంకెప్పుడు అలా అనకండి అమ్మాయి గారు, మీకు ఏమన్నా అయితే మేము తట్టుకోగలమా, ముఖ్యంగా చిన్నయ్య గారు ఉండగలరా, ఏదో ఆవేశంలో ఒక మాట అన్నారని మీరు ఇలాంటి పని చేస్తారా, తప్పు కదూ, ఏదన్నా ఉంటే చెప్పుకోవడానికి ఇక్కడ మేము యుఎస్లో పెద్దమ్మగారు ఉన్నారు కదా, అలాంటిది ఎవరితో పంచుకోకుండా మీరు ఇలాంటి పని చేయడం ఏమీ బాగోలేదు, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకండి. ఉరివి చెయ్యి పట్టుకొని బాధతో మరింతగా ఏడ్చింది సంపంగి. చెప్పుకోవడానికి అందరూ ఉంటారు కానీ నాకు ఎవరు ఏమీ కారు, పైగా నా బాధ ఎవరికీ చెప్పుకోలేనిది, ఎవరితో పంచుకోలేనిది, అందుకే నేనే మౌనంగా వెళ్ళిపోవాలి, ఆయన పడుతున్న బాధని తగ్గించాలి అనుకున్నాను. మనసులో అనుకున్న ఉర్వి ఏడవవద్దని సైగతో సంపంగికి చెప్పి ఒక కాగితపు నవ్వు నవ్వింది. సంపంగి ముఖం చూస్తే ఉదయం నుండి టెన్షన్ పడుతూ తన దగ్గరే ఉన్నట్టు, ఆమె ఇంతవరకు ఏమీ తిననట్టు అర్థమైంది ఉర్వికి. ఆమె వల్లనే బ్రతికాను అని అర్థం చేసుకున్న ఉర్వి, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అంది. అలాగే అమ్మాయి గారు, నేను ఇంటికి వెళ్ళి మీకోసం ఏమైనా తెస్తాను అనగానే, నాకేమీ వద్దు, ఇంటికి వెళ్ళి మీ చిన్నయ్య గారి కోసం వంట చేసి తినమని చెప్పు, నా మీద కోపంతో ఆయన భోజనం మానేసినా మానేస్తారు, అలా కాకుండా సమయానికి భోజనం పెట్టు అంది. ఇంత జరిగినా మీరు ఇంకా చిన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా అమ్మాయి గారు, ఆయన మాత్రం అవతల నిలబడి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. బాధతో ఆమె ముందు వాపోయింది. ఎంతైనా అతను నా భర్త కదా సంపంగి, ఎంత వద్దనుకున్నా ప్రాణం లాగుతుంది లో వాయిస్తో అంది. అది నిజమేలే అనుకొని తల తిప్పింది సంపంగి. మాట్లాడింది చాలు, ఇక వెళ్ళు, ఆమెను రెస్ట్ తీసుకోనివ్వు అని సిస్టర్ అనడంతో సంపంగి బయటికి వచ్చింది. మేఘ్ అందరూ వెళ్ళి ఉర్విని చూసి వచ్చారు. తను ఎలా ఉందో ఏమిటోనని నీకు చూడాలని లేదా, అసలు అందరికన్నా ముందు నువ్వు కదా వెళ్ళి చూడవలసింది అన్నాడు శౌర్య. మేఘ్ ఏం మాట్లాడలేదు, ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు. ఇలా కాదనుకొని మేఘ్ చెయ్యి పట్టుకొని ఉర్వి దగ్గరికి లాక్కొని వచ్చాడు శౌర్య. ఇంతసేపు మాట్లాడిన ఉర్వి సిస్టర్ ఇంజెక్షన్ చేయడంతో నిద్రలోకి జారుకుంది. వీళ్ళు వచ్చేసరికి కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. అలా బెడ్పై చూడగానే శౌర్యకి గుండె బరువెక్కింది. కానీ మేఘ ముఖంపై ఎలాంటి భావమూ కనిపించలేదు. అతడు అభావంగా ఉన్నాడు. ఆమె ముఖం చూడ్డానికి ఇష్టం లేని వాడిలా ఆమెకు అమర్చిన ఎక్విప్మెంట్స్ని చూశాడు. నీలాంటి కఠినాత్ముణ్ణి నేను ఇంతవరకు చూడలేదు, మేఘకు మాత్రమే వినిపించేలా అని. ఇప్పుడు ఈమెకు ఎలా ఉంది అక్కడ డ్యూటీలో ఉన్న సిస్టర్ని అడిగాడు శౌర్య.
అవుట్ ఆఫ్ డేంజర్, కోలుకోవడానికి 2-3 రోజులు పడుతుంది. ఈరోజు సాయంకాలం వరకు చూసి ఐసీయూ నుండి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి వెళ్ళారు డాక్టర్ గారు, సిస్టర్ అనడంతో అలాగా అని చిన్నగా తల పంకించిన శౌర్య అక్కడి నుండి బయటికి వచ్చాడు. అక్కడికి వచ్చిన ఉరివి వైపు తల తిప్పి చూడకుండా శౌర్య వెనకే బయటికి వచ్చేశాడు మేఘ్. చూడు శౌర్య, ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను దానికి అటెండ్ అవ్వాలి. కాబట్టి నేను వెళ్తున్నాను. ఎలాగో ఆమెకు బాగానే ఉంది కదా, పని ఉంటే నువ్వు కూడా వెళ్ళు. సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేసి వాళ్ళే చెప్తారు. అంతవరకు మనం ఇక్కడ ఉండి ఆమె కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి శౌర్య సమాధానం కోసం చూడకుండా వడివడిగా అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్ళాడు మేఘ్. అలా వెళ్తున్న మేఘ్ను చూసి అవాక్కయ్యాడు శౌర్య. ఆమెతో పెళ్ళి వీడిని ఇంతలా మారుస్తుందని అనుకోలేదు. మా డాడీ అన్నట్టు నేను తప్పు చేశానా? ఆలోచనలో పడ్డాడు శౌర్య. భార్యని హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్తున్న మేఘుని ఆశ్చర్యంతో చూశారు అక్కడున్న రమ్యతో పాటు మిగిలిన వాళ్ళు. అమ్మ, క్యాబ్ మాట్లాడి అందులో నిన్ను పంపిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఇక్కడే ఉండి సాయంకాలం వస్తాను అన్నాడు శౌర్య. హాస్పిటల్లో ఒంటరిగా ఉర్విని వదిలేసి వెళ్ళడానికి అతనికి మనసు రాలేదు. అందుకే తన తల్లిని పంపి అతను హాస్పిటల్లోనే ఉండాలి అనుకున్నాడు. గోపాల్, నువ్వు కూడా సంపంగిని తీసుకొని వెళ్ళు. భోజనాలు అవి కానిచ్చి సాయంకాలం లోపు రండి. మీరు వచ్చాక నేను వెళ్తాను అని చెప్పడంతో గోపాల్ సంపంగిని తీసుకొని వెళ్ళాడు. రమ్య క్యాబ్లో ఇంటికి వెళ్ళింది. చీకటి పడ్డాక ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరిన మేఘ్ ప్రేమతో కాదు, కేవలం ఫార్మాలిటీ కోసం ఉర్విని చూడ్డానికి వచ్చాడు. ఆమె ఇప్పుడు ఐసీయూలో కాకుండా వార్డులో ఉంది. అతడు రావడం చూసిన సంపంగి వార్డులో నుండి బయటకు వెళ్ళింది. నీ ముఖం ఎప్పుడు నాకు చూపించకు అన్నాడు. అలాంటి అతనికి ఇప్పుడు నా ముఖం చూపించడం ఎందుకు? ఉక్రోషంతో అనుకున్న ఉర్వి అతడు రావడం చూసి పక్కకు తిరిగి పడుకుంది. దొంగ ముఖంది, నా ముఖం చూడడం ఇష్టం లేదేమో, అందుకే ఇలా ముఖం పక్కకు తిప్పుకుంది. ఇంత జరిగినా దీనికి ఎంత పొగరు అనుకొని కోపంతో పిడికిలి బిగించాడు మేఘ్. ఇది ఇల్లు కాదు కదా, అందుకని తనను తాను కంట్రోల్ చేసుకొని సీరియస్గా ఆమెను చూసి ఎలా ఉంది గంభీర స్వరంతో అన్నాడు. ఆమె వినబడినట్టే ఉంది. విసుగ్గా చూసి మరోసారి అడిగాడు. బాగున్నట్టు తల ఆడించింది ఉర్వి. ఆమె మాట్లాడకుండా తల ఆడించడం అతనికి నచ్చలేదు. చిరాగ్గా ముఖం పెట్టి ఉండనా వెళ్ళనా అన్నాడు. ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా అడిగి ఉంటారా ఏంటి? నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఇలా అడుగుతున్నారు. ఉండమని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్న ఉర్వి వెళ్ళండి, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంది. అంతే, అతను విసురుగా అక్కడి నుండి బయటికి వచ్చి ఇంటి ముఖం పట్టాడు. అతను వెళ్ళగానే లోపలికి వచ్చింది సంపంగి. అదేంటి అమ్మాయి గారు, ఒక్క నిమిషం కూడా మీ దగ్గర ఉండకుండానే చిన్నయ్య గారు వెళ్తున్నారు. మీరు ఏమన్నా అన్నారా? కోపంగా కనిపించారు అనుమానంతో అంది. వస్తున్న దుఃఖాన్ని పెదవి అంచున దాచిన ఉర్వి ఉదయం నుండి ఆఫీస్ పనులతో బిజీగా ఉండి బాగా అలసిపోయి ఉంటారు. అందుకే నేనే వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. నువ్వు మాత్రం ఇక్కడే ఉండి ఏం చేస్తావు? అందుకని ఇంటికి వెళ్ళు. నన్ను చూసుకోవడానికి ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, కానీ ఇంటి దగ్గర ఆయనను చూసుకోవడానికి ఎవరున్నారు? అత్తయ్య గారు కూడా లేరు కదా. ఇంట్లో ఎవరూ లేకపోతే ఆయన కాఫీ టిఫిన్లకి ఇంకా భోజనానికి ఇబ్బంది పడతారు. అందుకని నువ్వు ఇంటికి వెళ్ళు సంపంగి. కావాలి అంటే రేపు ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రా అంది. మీది ఎంత మంచి మనసు అమ్మాయి గారు. ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా చిన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఏ రకంగా ఇబ్బంది పడకూడదని తపిస్తున్నారు. మీ ప్రేమని, మీ మంచి మనసుని ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో అని నిట్టూర్చింది. ఆమె వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండడం చూసి సంపంగి, వెళ్ళమన్నాను కదా, ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? అప్పుడే ఆయన వెళ్ళి చాలాసేపు అయింది. ఆమె మీద చిరుకోపం చూపించింది. అమ్మాయి గారు, మీకు తినిపించిన తర్వాత ఇంటికి వెళ్తాను. ఒక్కరోజు అయ్యగారి భోజనానికి ఆలస్యం అయితే వచ్చే నష్టమేమీ లేదు అనగానే చురుగ్గా ఆమెను చూసి నేను తింటానులే, నువ్వెళ్ళు అంది. ఎలా తింటారు? చేతికి సైలైన్ పెట్టి ఉంది అని ఆమె కుడి చేతికి ఉన్న సలైన్ చూపించింది సంపంగి. ఎలాగో అలా తింటానులే, నువ్వెళ్ళు అసహనంతో విసుక్కుంది.
మీరు ఎంత చెప్పినా నేను వెళ్ళను, మీకు తినిపించిన తర్వాతే వెళ్తాను, ఇంటి నుండి భోజనం తెస్తాను అంటే వద్దన్నారు. ఈ పాటికి తినిపించేదాన్ని, అయినా ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళు భోజనం పంపించారు, పక్క వార్డులో ఇస్తూ ఉండగా నేను చూశాను. కాసేపట్లో మీకు వస్తుంది అని సంపంగి అంటుండగానే ఆమెకు భోజనం వచ్చింది. నాకు ఆకలిగా లేదు, నేను ఇప్పుడే తినను మొండిగా అన్న ఉర్వి తన ముందు పెట్టిన భోజనం ప్లేట్ని చూసింది. నాకు తెలుసు, నేను వెళ్ళిన తర్వాత మీరు ఇలాగే అనుకొని తినడం మానేస్తారని. అందుకే నేను వెళ్లకుండా ఉన్నది. ఇప్పుడు మీరు తింటారా, లేకుంటే నన్ను ఇక్కడే ఉండిపోమ్మంటారా? బెదిరింపుకి దిగింది సంపంగి. ఇది నాకు తినిపిస్తే కానీ వెళ్ళేలా లేదు అనుకొని సంపంగి సహాయంతో చిన్నగా లేచి కూర్చుంది. ఆమె ఒక్క ముద్ద తినిపించగానే ఉరివి కళ్ళల్లో నుండి కన్నీళ్లు బుగ్గల మీదుగా జారాయి. ఎందుకు ఏడుస్తున్నారు అమ్మాయి గారు? కారంగా ఉందా? కంగారు పడింది సంపంగి. లేదని తల అడ్డంగా ఆడించిన ఆమె, నీ ఆప్యాయతకి కన్నీళ్లు వచ్చాయి. బహుశా మా అమ్మ ఉంటే కూడా నీ అంత ప్రేమగా చూసేది కాదేమో. నీ రుణం ఎలా తీర్చుకోను సంపంగి? రుగ్ధమైంది కంఠంతో అంది. ఇలాంటి సమయంలోనా మీరు ఇలాంటి మాటలు మాట్లాడేది? ఏమీ ఆలోచించకుండా తినేసి పడుకోండి. రేపు నేను వచ్చేసరికి మీరు పూర్తిగా ఆరోగ్యంతో కనిపించాలి, లేదంటే నేను ఇంటికి వెళ్లకుండా మీతో పాటు ఉండిపోతాను అని హెచ్చరించి ఆమెకు భోజనం తినిపించి ఇంటికి వెళ్ళింది సంపంగి. ఇంటికి వచ్చిన మేఘకి ఉదయంలా తన గది డర్టీగా ఏమీ కనిపించలేదు. సంపంగి శుభ్రం చేసింది. స్నానం చేసి డ్రెస్అప్ అయి తానే కాఫీ కలుపుకొని తాగేసి వచ్చి తన గదిలో కూర్చున్నాడు మేఘ్. అతనికి ఎంత వద్దనుకున్నా ఉదయం ఉర్వికి తనకు మధ్య జరిగిన గొడవ గుర్తుకు వచ్చింది. అవును, నేనంత దారుణంగా ఆమెను ఎలా కొట్టగలిగాను? నిజంగా ఆమె ఒంటి మీద అంత పెద్ద గాయాలు అయ్యాయా? డాక్టర్ గారు చెప్పారు అంటే నిజమే చెప్పి ఉంటారు కదా? ఆలోచనలో పడ్డాడు. మరి తను చేసింది మాత్రం చిన్న తప్ప? ఆ మాత్రం ఫినిష్ చేయడంలో నాకు తప్పేమీ లేదు. తన వల్లే కదూ నాకు మనశ్శాంతి కరువైంది. ఆ పుట్టుమచ్చని చూశాకే కదూ నాకంత కోపం వచ్చింది అనుకుని తను చేసిన పనిని సమర్థించుకున్నాడు. ఇంత జరిగినా ఎందుకనో అతనికి ఆమె మీద జాలి కలగలేదు, ప్రేమ పుట్టలేదు. కొందరు అంతే, మోనార్కులు, వాళ్ళు ఎప్పటికీ మారరు. కథ కొనసాగుతుంది. నా ఈ కథ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.